ఇక ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అవకాశాలపై సమావేశంలో చర్చించారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో భేటీ జరిగింది. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ప్రపంచ బ్యాంకు జలవనరుల విభాగం సలహాదారు రమేష్ ముఖల్లా, మాథ్యూస్ పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అవకాశాలపై సమావేశంలో చర్చించారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో భేటీ జరిగింది. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ప్రపంచ బ్యాంకు జలవనరుల విభాగం సలహాదారు రమేష్ ముఖల్లా, మాథ్యూస్ పాల్గొన్నారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం నుంచి కూడా బిజీ షెడ్యూల్ తో జరిపినటువంటి పరిస్థితి. ఆయన ఉదయం చూసుకున్నట్లయితే మనం కనుక ఆయన పర్యావరణానికి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ఆయన ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయాలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో అయితే మాత్రం ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో తన నివాసంలో వాళ్ళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యం ఆయన పూర్తి చేసేందుకు గల అవకాశాలపైన వారితో కూడా చర్చించినట్టుగా మన సమాచారం అవుతుంది. అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంచాయతీల్లో కానీ ఇతర ఎక్కడ కూడా గవర్నమెంట్ దగ్గర నిధులు లేకపోవడంతో ప్రపంచ బ్యాంకు ద్వారా ఈ నిధులు తెప్పించి ప్రతి ఒక్క ఇంటికి కూడా తగినటువంటి నీటిని తాగడానికి ఇబ్బంది లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేసే విధంగా ఆయన సమీక్ష చేయాలంటూ కూడా సమీక్ష చేసినటువంటి పరిస్థితి. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంకు జలవనరుల శాఖ విభాగం సలహాదారుగా ఉన్నటువంటి రమేష్ ముఖల్లా, మ్యాథ్యూస్ ముఖల్లా పాల్గొన్నటువంటి పరిస్థితి. వీళ్ళతో ఆయన మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కంపల్సరీగా 100% వాటర్ అనేది ఇంటి వద్దకి వెళ్ళాలనే అంశం మీద ఆయన గట్టిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క చోట కూడా నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వర్షాకాలం తప్పిందంటే మళ్ళా మన వేసవకాలం వచ్చిందంటే చాలు ప్రతి చోట కూడా గ్రామాల్లో ఇప్పటికీ నీరు అందనటువంటి గ్రామాలు చాలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అలాంటి ప్రాంతాలని ముఖ్యంగా ఒక మోడల్ ప్రాజెక్ట్ గా తీసుకుని ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయిని అందించి రక్షిత మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రతి ఇంటికి కూడా నీరు అందించాలని అటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కూడా పవన్ కళ్యాణ్ జరిపినటువంటి చర్చలు కూడా సఫలీకృతమైనట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.